గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ధర్మ సందేహాల్లో భాగంగా తిలక ధారణ గురించి చాలా మంది అడిగారండి. అలాగే బొట్టు పెట్టుకునే విధానం, అంటే కుంకుమ బొట్టు, తిలకం పెట్టుకునే విధానం రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాము. ఆడవారైనా మగవారైనా అందరూ తిలక ధారణ చేయటం అనేది ముఖ్యం అంటారు. ఏ విధంగా పెట్టుకోవాలి, అసలు ఎందుకు పెట్టుకోవాలి, వీటి గురించి వివరించండి. మనకు బొట్టు పెట్టుకునేటువంటి విధానంలో శాస్త్రీయ పరంగా ఉన్నదమ్మా. గమనించుకున్నట్లయితే చిన్న చిన్న పొరపాట్లు, అలవాట్లలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు, అందులో మనకు చెప్పబడినటువంటిది ప్రత్యేకంగా ఏ వేలితో ఎవరు ఏ విధంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం బొట్టు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆయుష్ని సూచించేటువంటి స్థానము ఇది. ఆయుస్థానం ఇక్కడ ఉంటుంది. ఆయుకారకుడైనటువంటిది గ్రహం యొక్క మధ్యవేలు. కాబట్టి మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలుతో ఇక్కడ పెట్టుకోవాలి, భృగుటి మధ్యలో. మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే మనం ఎన్నో శుభకార్యాలకు వెళ్తున్నాం, బట్టలు పెడుతుంటాం, లేదా మనకెవరైనా బట్టలు పెడుతుంటారు, లేదా ముత్తైదులు నోములు వ్రతాలు నోచుకుంటాం, మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారు, ఊరికే పంపించకుండా పండు తాంబూలం లాంటిది ఏదైనా ఇచ్చి, రవిక బట్ట అన్న ఇచ్చి ఆ ముత్తైదుకి పెడతాం. పెట్టేటప్పుడు మొట్టమొదలుగా మనం బొట్టు పెట్టుకొని ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టాలి. ఏది మనము సంబంధించినటువంటిది ఈ యొక్క మధ్యవేలితో బొట్టు పెట్టుకొని ఎదుటి వాళ్ళకి, స్త్రీలకి ఈ విధంగా, స్త్రీలకైనా పురుషులకైనా ఈ విధంగా పెట్టాలి. ముఖ్యంగా స్త్రీలకి ఎందుకు ఈ విధంగా పెడతారంటే, నవగ్రహాలలో శుక్రుడు సౌభాగ్య కారకుడు, మాంగళ్యానికి కారకుడు. అటువంటి శుక్రునికి సంబంధించిన స్థానము వేలు ఇది. అందుకని ఇది శుక్రస్థానం అంటారు. ఇక్కడ నుంచి ఉత్పన్నమైనటువంటి వేలుని అంగము ద్వారా ఎదుటి వాళ్ళకి పెట్టడం. దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా, అలాగే నీ అనుగ్రహం వల్ల నాకు సుమంగళత్వం లభించాలి అనే ఉద్దేశంతో మనం వచ్చినటువంటి ముత్తైదులకి మా ఆడవాళ్ళు ఎదుటి ఆడవాళ్ళకి పెట్టడం. ఈ విధంగా మనకు పరిపాటి. ఇక ప్రధానంగా చాలామందికి ఈ దేవతా విగ్రహాలు, ప్రతి పండగ వచ్చిందన్నా, లేకపోతే దేవతా విగ్రహాలు ఎప్పుడు కాస్త కళదగ్గాయి అనుకున్నప్పుడల్లా విగ్రహాలు కానీ లేకపోతే చిత్రపటాలు కానీ శుభ్రమైన వస్త్రంతో తుడిచి బొట్లు పెడుతూ ఉంటుంటారు. చాలా చేసేది సమయం కలిసి రావాలనే ఉద్దేశంతో చాలామంది ఈ యొక్క ఒక వేలిని, ఈ వేలిని గంధంలో పెట్టి, ఇలా పెట్టి, ఈ వేలిని కుంకుమ పెట్టి ఇలా పెడుతూ ఉంటుంటారు. ఈ రెండు వేళ్ళని ఏకకాలంలో వాడేసేసి ఈ విధంగా చేయడం ద్వారా అపచారం చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. ఎందుకు అనంటే, ప్రధానంగా ఈ వేలు అస్సలు వాడకూడదమ్మా. చూపుడు వేలు ఇది కేవలము పితృదేవతా చిత్రపటాలకి మాత్రమే వాడాలి. ఎందుకనంటే, మనం ప్రతి సంవత్సరంలో ఒక సందర్భంగా ఇంట్లో మనం ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా, పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, అక్కడ నదీ తీరం కనబడితే అక్కడ పుష్కరాలప్పుడు ప్రతి సంవత్సరం పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేస్తుంటాం. పిండ ప్రదానం చేసేటప్పుడు అప్పుడు పితృదేవతను ఉద్దేశించి ఆ పిండాలకి బొట్టు పెట్టాలి. కేవలం విభూతిని నీటితో తడిపి ఈ చూపుడు వేలుతో పిండాలకి పెడతారు. కాబట్టి ఈ వేలుని కేవలం ఆ యొక్క కార్యక్రమంలోనే వాడాలి. ఎటువంటి పూజా కార్యక్రమాల్లో, శుభమైన పూజా కార్యక్రమాల్లో ఈ వేలుని వాడకూడదు. అందరూ చేస్తున్న తప్పు. పితృదేవత చిత్రపటాలకి కానీ పిండాలకు కానీ ఈ వేలునే పెట్టమంటారు. ఇది సాంప్రదాయవాదులైనటువంటి ఇళ్లలో పిండ ప్రదానం చేసేటప్పుడు బొట్టు పెట్టడం అనేది వచ్చినప్పుడు ఈ విధంగా పెడతారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ వేలుని ఎప్పుడు కూడాను వాడకండి. ఎదుటి వారికి పెట్టినా, పెద్దవాళ్ళకి పెట్టినా, దేవుడి చిత్రపటాలకి పెట్టినా ఈ వేలు వాడకూడదు. కేవలం మరణించిన తల్లిదండ్రులు, తాత ముత్తాతల చిత్రపటాలకి మాత్రమే, పిండ ప్రదానం చేసేటప్పుడు పిండాలకి మాత్రమే ఈ వేలుతో, చూపుడు వేలుతో పెట్టాలి. ఇది. ఇక తదనంతరం ఇంతకుముందు చెప్పుకున్నాం, చాలా మంది రెండు వేళ్లతో చేసేసి ఒక వేలుతో గంధం, ఒక వేలుతో ఇది. కానీ ఎప్పుడు చేయకూడదమ్మా. దేవతా చిత్రపటాలకి ఈ సంబంధించినటువంటి ఉంగరం వేలునే వాడాలి. అందుకని ఒక క్లాత్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మొట్టమొదటి గంధంలో ముంచి గంధం పెట్టడం, తర్వాత ఆ క్లాత్కి ఆ మిగిలిందంతా కూడా చేసేసి రుద్దేసేసి అప్పుడు మళ్ళీ ఈ సంబంధించినటువంటి కుంకుమతో మళ్ళీ బొట్టు పెట్టడం. ఉంగరం వేలుతోనే పెట్టాలి. ఈ విధంగా ఆచరిస్తేనే సంబంధించినటువంటిది విధానము. కాబట్టి ఇది ప్రధానంగా అనేక సందర్భాల్లో ఈ విధానాన్ని ఆచరించి, ఎందుకంటే పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం,
ఇది తెలియకుండా మనం ఈ విధంగా ఆచరించలేము. మీకు గమనించుకున్నట్లయితే మనకు ఈ సంబంధించినటువంటి సీతా కళ్యాణం ఘట్టం అనేటువంటి ఉంది. అమ్మవారు సంబంధించినటువంటి వచ్చినటువంటి ముత్తైదులు సప్తర్షి సంబంధించినటువంటి అమ్మవార్లు వస్తారు. వచ్చినప్పుడు బొట్టు పెట్టేటువంటి విధానంలో సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఆగ్రహానికి గురయ్యింది అమ్మవారు, సీత అమ్మవారు. ఆ ఋషిపత్నులకి సంబంధించినటువంటిది కోపానికి గురైందని చెప్పి మనకు ఆ ఘట్టంలో కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరైన విధానాన్ని ఆచరించడం అనేటువంటిది మనం చెయ్యాలి. అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని అందరూ వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఆచరించండి. చిటికన వేలుని ఎల్లప్పుడూ కూడాను త్యజించాలి, ఎల్లప్పుడూ కూడా అస్సలు వాడకూడదు. కొంతమంది ఉంగరం వేలుతో కూడా బొట్టు పెట్టుకోవచ్చండి అని అంటారు, కానీ దేవతా స్వరూపంగా దేవతా విగ్రహాలకి మాత్రమే వాడాలి. మనం పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ విధంగా పెట్టుకోవాలి. అందుకనే మీకు గమనించుకుంటేనమ్మా, ఇప్పుడు మీకు ఇది ఉంది, భృగుటి స్థానంలో పెట్టుకోవాలని అంటారు. ఈ రెండు కళ్ళు అన్నప్పుడు ఇక్కడ పెట్టుకోమన్నప్పుడు ఈ వేలుతోనే ఎందుకు, అలాగే ఈ వేలు చూపించవచ్చు కదా. భృగుటి స్థానంలో ఈ వేలుతో ఇక్కడే పెట్టండి అన్నప్పుడు ఈ వేలుని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ భృగుటి స్థానంలోనే బొట్టు కూడా మనకు ఆజ్ఞా చక్రం ఉన్నటువంటి ఇక్కడ పెట్టుకోవాలమ్మా. విధానంగా రెండు కంట్లకి ఉన్నప్పుడు ఈ విధంగా ఆచరించినప్పుడు ఎక్కడ పడుతుంది అంటే ఈ విధానంగా ఇట్లా. సో ఇది చూశారు కదా, ఆ విధమైన ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. దీన్ని మనం కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతుందనంటే మనలో త్రిదోషాలు అనేటువంటి తగ్గిపోయి వాత పిత్త కపము అనేటువంటిది బ్యాలెన్స్డ్గా అవుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనం బొట్టు పెట్టుకోవాలి. అందుకనే ఈ భృగుటిని సూచించేది కూడా ఈ వేలు, కాబట్టి ఈ వేలుతో ఇక్కడ పెట్టుకోండి అని చెప్పడం. అయితే గురువు గారు కేవలం కుంకుమ మాత్రమే ధరించాలా? ఎందుకంటే ఇప్పుడు స్టిక్కర్లు మనం చూస్తున్నాం, టిక్లీలు అందరూ పెట్టుకుంటూ ఉన్నారు రకరకాలుగా. అలాగే రంగు కూడా చెబుతూ ఉంటారు కొంతమంది, అంటే నలుపు స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంటారు. అసలు అలా పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు? అంటే నలుపు స్టిక్కర్ అనేటువంటిది మనకు సాధారణంగా నలుపు వర్ణము ఛేదించాలి. కానీ ఉపాసన పరులు కొంత ప్రత్యేకించి అష్టగంధములతో తయారు చేసినటువంటి తిలకం ఉంటుంది, అది నలుపు రంగుగానే ఉంటుంది. ప్రధానంగా నలుపు రంగు అనేటువంటిది దేనికనంటే దిష్టి దోషము తగ్గిపోవడం కోసం పిల్లలకి పెడతారు. ఆ సందర్భంగా ఆ విధంగా చేసుకోవచ్చునమ్మా. కాకపోతే ఎల్లవేళలా నలుపు రంగునే, అంటే శుభ లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు ముత్తైదుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు నలుపు రంగు అని ధరించకూడదు. ఇక భర్త మరణించినటువంటి వాళ్ళు విభూతి ధరించడం కానీ నలుపు రంగుని కానీ ధరించడం కానీ చేయవచ్చు. అయితే సాధారణంగా చాలా మంది ఈ టిక్లీ బొట్లను వాడుతున్నారు. ఈ టిక్లీ బొట్లు అనేటువంటిది కాదు, అది సాధారణంగా మనము ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ ధరిస్తారు. ఇప్పుడు ఎవరిని మనం ఆపలేము. కానీ మనకు అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం ప్రకారం కుంకుమ ధరిస్తే, ఇప్పుడు మీకు గమనించుకుంటే ఇప్పుడు ఒక స్త్రీమూర్తి మామూలుగా టిక్లీ బొట్టు ధరించినటువంటి దానికిను, అలాగే కుంకుమ పెట్టుకుని టిక్లీ బొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ కుంకుమ బొట్టు ధరించినటువంటి స్త్రీకి మొహంలో కళ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది సాధారణంగా ఈ సంబంధించిన పిండితో తయారు చేసినది కాకుండా సహజ సిద్ధముగా తయారు చేసినటువంటి కుంకుమని వాడడం ద్వారా మన శరీరంలో ఈ ఆజ్ఞా చక్రం అనేటువంటిది రక్షింపబడుతుంది అని చెప్పవచ్చు. కుంకుమనే ధరించాలి, కుంకుమనే ఎరుపు వర్ణంలో ఉన్నదే ప్రధానంగా ధరించడం మంచిదంట. చక్కగా వివరించారు గురుగారు. ఇవన్నీ కూడా అందరికీ నిత్య జీవితంలో ఉండేటువంటి సందేహాలే, అన్ని చాలా చక్కగా నివృత్తి చేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.